బయట కెమికల్ వేసిన ఫ్రూట్స్ ఎందుకులే అని చెప్పేసి కింద ఒక అక్క వేరే చోట పనిచేస్తుంది. అక్కడ తోట ఉందంట. వాళ్ళు మామిడికాయలు ఇస్తాము అంటే తెచ్చుకున్నాం అనమాట. ఒక కేజీ 25 రూపాయలు. ఓకే, రీజనబుల్గానే ఉంది కదా, బయట అయితే ఎంతో రేట్ ఉంది కదా అని చెప్పేసి తెచ్చుకున్నాము. చాలా బాగున్నాయి. కాకపోతే ఆ పెద్ద పెద్ద కాయలు అయితే పెట్టిన వెంటనే కుళ్ళిపోయినాయి అనమాట. పండు అవ్వలేదు. మా పాపకి యూజువల్గా దోరగా ఉంటే ఇష్టం అనమాట. అది ఈ మధ్యకాలంలో మోస్ట్లీ తోటల్లో నుంచి దొరికినేటివే కొంచెం కాస్ట్ ఎక్కువ తక్కువ, క్వాలిటీ కన్నా హెల్దీ ఇంపార్టెంట్ అనేసి అదొకటైతే అయినామన్నమాట. ఇలా తెచ్చేసుకొని ఈ కాయ అయితే అలా మొత్తం కుళ్ళిపోయిందనమాట. నియర్లీ నేను 25 కేజీస్ ఏమో తెప్పించాను. దాంట్లో ఒక 5-6 కేజీస్ అయితే పాడైపోయి ఉంటాయి. సరే పోతే పోయింది, తక్కువ రేటుకే వచ్చింది కదా, అలా అయిపోయింది అనుకున్నాను అనమాట. ఇలా ఒక డబ్బాలో వేసి పెడితే రోజుకు 1-2 పండు అవుతాయి అన్నమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇదే వాళ్ళకి స్నాక్స్ అనమాట. ఇంకా అలా అయిపోయింది. ఇంక మళ్ళీ తిరిగి అడిగాను, ఇంకా లేవని చెప్పారు. ఇలా ఒక అట్టపెట్టెలో వేసేసి పెట్టామంటే అన్నీ ఒకేసారి మాగవు, ఒక్కొక్కటి మాగుతాయి. మనకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఎక్కువ మంది ఉంటే లేదు, ఒక 2-3 ఉన్నప్పుడైతే ఇది చాలా కన్వీనియంట్గా అనిపించింది. మీకు కూడా కావాలంటే నెక్స్ట్ ఇయర్కి ట్రై చేసుకోవచ్చు అనమాట. చూడండి, అలా పెట్టిన తర్వాత 2 డేస్ తర్వాత పక్క రోజే అనుకుంటాం ఇలా పండు మాగిందనమాట. చాలా టేస్ట్గా ఉన్నాయి, కెమికల్ లేకుండా. థ్యాంక్ యూ.